అమ్మా వసంత, నీ కోడలు చేసిన ఈ వటసావిత్రి వ్రతం వల్ల నీ కనిష్ట సంతానానికి ఉన్న కీడు పూర్తిగా తొలగిపోయిందమ్మా. అఖిల్ బాబు పూర్ణాయుష్కుడై నిండు నూరేళ్లు చల్లగా ఉంటాడు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. ఓం శ్రీమాత్రే నమః. పూర్తయింది కన్నయ్య. నీ దయ వల్ల వటసావిత్రి వ్రతం నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ ఇంటి కనిష్ట సంతానానికి ఉన్న గండం తప్పిపోయిందని గురువు గారు చెప్పారు. అఖిల్ బాబు నిండు నూరేళ్లు చల్లగా ఉంటారని గురువు గారు దీవించారు. చాలు కన్నయ్య, చాలు. ఈ జన్మకి ఇది చాలు. ఏంటి శ్యామ, వ్రతం నిర్విఘ్నంగా పూర్తయినందుకు నీ దేవుడికి కృతజ్ఞతలు చెప్తున్నావా? అవును అఖిల్ బాబు. నిష్ఠగా ఆ వ్రతాన్ని పూర్తి చేసి నన్ను కాపాడుకున్న నా ఇటు నా కోసం నిష్ఠగా వ్రతం చేస్తున్నావు, అటు యాక్సిడెంట్ అయిన తండ్రిని చూడ్డానికి వెళ్ళలేకపోయానే అని నీలో నువ్వే కుమిలిపోతున్నావు. హాస్పిటల్లో ఉన్న తండ్రిని చూడాలని మనసు ఎంత పీక్కు తిన్నా కూడా ఇల్లు దాటి బయటికి వెళ్తే వ్రతభంగం జరుగుతుంది అని, నాకేదో అయిపోతుందని భయపడి ఇల్లు కదలకుండా నిష్ఠగా వ్రతాన్ని పూర్తి చేశావు. ఆఖరికి మీ నాన్నగారికి రక్తం ఎక్కించాలని ఫోన్ వచ్చినా సరే వెంటనే పరిగెత్తికెళ్లలేదు. ప్రాతకాలపు పూజ పూర్తి చేసి వ్రతానికి సంబంధించిన నీ విధిని నిర్వహించి పౌర్ణమి తిథి వెళ్లిపోయాకే నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. ఇంత నిష్ఠగా భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని పూర్తి చేసి నాకున్న దోషాన్ని పోగొట్టి ఒక రకంగా నాకు పునర్జన్మను ప్రసాదించావు. జన్మనిచ్చిన తల్లికి మాతృవందనం చేసినట్టుగా పునర్జన్మను ప్రసాదించిన నిన్ను మాతృమూర్తిగా భావించి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తప్పకిల్ బాబు, తప్పు. అలా మాట్లాడకూడదు. నేను మీ భార్యని, మీరు నా ప్రాణం. ప్రాణం అంటే ఎవరికైనా తీపే కదా. నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నాను, అంతే. థ్యాంక్ యూ శ్యామ, థ్యాంక్ యూ వెరీ మచ్.
కూర్చో. ఒక్క నిమిషం శ్యామా. ఆకలిస్తుందా అఖిల్ బాబు? ఇటివ్వండి, నేను కట్ చేసిస్తాను. ఆకలేస్తుంది నాకు కాదు, నీకు. నీ ఆకలి గురించి నీకు తెలీదేమో, నేను తెలుసుకోగలను. నిన్నటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా తాక్కుండా కటిక ఉపవాసం ఉన్నావు కదా. గురువుగారు నిమ్మరసం ఇచ్చి ఉపవాస దీక్షకు ముగింపు పలికారు కదా. ఇక నువ్వు ఏమైనా తినొచ్చు కదా. ఉండు. వ్రతం పూర్తి చేసిన తర్వాతే ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. నీ కోడలు చేసిన ఈ వటసావిత్రి వ్రతం వల్ల నీ కనిష్ట సంతానానికి ఉన్న కీడు పూర్తిగా తొలగిపోయిందమ్మా. ఏంటక్క అంత షాక్ అయ్యావు? ఫ్లోర్ మీద లిక్విడ్ పోసి నన్ను కింద పడేసి నేను హాస్పిటల్కి వెళ్లేలా చేద్దాం అనుకున్నావా? ఇల్లు దాటి హాస్పిటల్కి వెళ్తే వ్రతభంగం జరుగుతుందని ఆశపడ్డావు కదా. నీ ఆశ అడి ఆశ అయినందుకు షాక్ అవుతున్నావా? నర్స్ ఫోన్ చేసినట్టుగా నువ్వు ఫోన్ చేసి మా నాన్నకి బ్లడ్ ఇవ్వాలని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్లేలా చేసి వ్రతభంగం చేద్దామని ఆశపడ్డావు కదా. ఆ ఆశ నిరాశ అయినందుకు షాక్ అవుతున్నావా? నా అనుమానం, నాకలా వాంతులు అవడానికి కూడా నువ్వే కారణమై ఉంటావు. అలా నాకు వాంతులైతే నేను మంచినీళ్లు తాగుతాను. వ్రతభంగం జరుగుతుందని ఆశపడుంటావు. ఆ ఆశ పేరాశ అయినందుకు షాక్ అవుతున్నావా? వట సావిత్రి వ్రతం ఆపడానికి నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా నేను నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఆ వ్రతాన్ని విజయవంతంగా పూర్తి చేశాను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి ఇలా దెబ్బతీయాలని చూడొద్దు. అలా చూస్తే నువ్వే దెబ్బతింటావు. ఏంట దెబ్బతినేది? నిన్ను ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? ఎందుకలా దాన్ని ఎత్తావు? కాస్తుంటే తల పగలగొట్టేదాన్ని. తల పగలగొట్టడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య నువ్వు? తెలుగే మాట్లాడుతున్నాను, అర్థం కావట్లేదా? ఐశ్వర్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో తేడా వచ్చిందని చెప్పి చాలాసార్లు చెప్పాను, అయినా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నా మాట విని ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. అక్కర్లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా ప్రవర్తనలో తేడా వచ్చినట్టుగా నీకు మాటి మాటికి అనిపిస్తుందంటే నీలోనే ఏదో తేడా వచ్చుంటుంది. నువ్వే వెళ్ళి డాక్టర్కి చూపించుకో. వెళ్ళా.
ఏంటి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? నా బతుకు కామెడీగా తయారైంది కదా, అందుకే సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఎందుకే అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎలా మాట్లాడాలి మమ్మీ? నాకు పాటలు పాడడం రాదనే విషయం, శ్యామ నాకు గోస్ట్ సింగర్ అనే విషయం వర్మగారింట్లో అందరికీ తెలిసిపోయింది. ఈ విషయం రేపు ఆదిత్య వాళ్ళ ఇంట్లో కూడా తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటాడా? నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్తానా? వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళకెవరు చెప్తారు? ఎవరు చెప్పకుండానే వాళ్ళకి తెలుస్తుంది. అదే ఎలా తెలుస్తుందంట? ఆదిత్య ఫోన్ చేసినప్పుడల్లా ఈ మధ్య నువ్వు స్టేజ్ షోలు ఇవ్వడం లేదేంటి అని అడుగుతున్నాడు. ఈసారి స్టేజ్ షో ఎక్కడుందో చెప్పు, నేను వస్తాను అంటున్నాడు. ఇందాక ఫోన్ చేసి తన ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందట, ఆ ఫంక్షన్ లో నువ్వు పాడాలి అంటున్నాడు. నువ్వు గనుక ఫంక్షన్ లో పాడకపోతే మా ఫ్రెండ్ దగ్గర నా పరువు పోతుంది అని అంటున్నాడు. ఇంతకు ముందైతే ఏదో రకంగా శ్యామాని ఒప్పించి పాడించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. నాకేం చెయ్యాలో అర్థం కాక పిచ్చెక్కిపోతోంది. పిచ్చిదానా, ఎందుకంత టెన్షన్ పడిపోతావు? నిన్ను కన్నదాన్ని నేనున్నాను కదా, ఏదో ఒకటి చేసి శ్యామ చేత పాట పాడిస్తాను కదా. ఓకే మమ్మీ, ఈ ఒక్కసారికి ఎలాగోలా పాడిస్తావు. తర్వాత ఇలాగే ఒక ప్రోగ్రాం తర్వాత ఇంకొక ప్రోగ్రాం తగిలిస్తూ ఉంటే ఏం చేయాలి నేను? నువ్వేం టెన్షన్ పడకు రూపారాణి. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ పెళ్ళయ్యేంత వరకు శ్యామ నీకు గోస్ట్ సింగర్లా పాడేలా నేను చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్యామ నీ మాట వింటుందా మమ్మీ? వినేలాగా నేను చేస్తాను కదా. ఇప్పుడు చూడు, నేను ఫోన్ చేసి పిలవగానే శ్యామ ఎలా పరిగెత్తుకుంటూ వస్తుందో చూడు. ఇదేంటి గురువమ్మ ఫోన్ చేస్తుంది? తెర వెనుక శ్యామ పాడకపోతే రూపారాణి అనే సింగర్ లేదు అని మాకు తెలిసిపోయింది. నీ మొహం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. జీవితంలో నీ మొహం నాకు చూపించదు. అంత గొడవ జరిగాక కూడా ఇప్పుడు ఈవిడ ఎందుకు ఫోన్ చేస్తుంది? ఆవిడ ఎందుకు ఫోన్ చేసినా అలాంటి వాళ్ళతో మాట్లాడకూడదు. ఏంటి మమ్మీ, నువ్వు ఫోన్ చేస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది అన్నావు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అదేదో పనిలో ఉండుంటుంది లేవే, మళ్ళీ చేస్తానుండు. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేస్తుంది? ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేద్దామా లేదా? నువ్వేం టెన్షన్ పడకు, ఈసారి గ్యారంటీగా ఫోన్ తీస్తుంది. సరే మాట్లాడదాం. హలో, ఏం శ్యామా, బావున్నావా?
పనిలో ఉన్నావా శ్యామా? నేనెక్కడుంటే నీకెందుకు? ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకు ఫోన్ చేసావో అది చెప్పు. నీతో కొంచెం మాట్లాడాలి శ్యామా. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకుంది శ్యామా. రేపు నువ్వు మీ వీధి చివరికొస్తే మనం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకోవాలంట? ఫోన్లో చెప్పేది కాదు, కలిసి మనం మాట్లాడుకుందాం. ఉంటాను. హలో హలో, ఏంటి విషయం చెప్పకుండా ఫోన్ పెట్టేసింది? మళ్ళీ ఏదైనా నాటకానికి తెరతీస్తుందా? మమ్మీ, ఇప్పుడు శ్యామ వస్తుందంటావా? ఖచ్చితంగా వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. అఖిల్ బాబు, వాటర్. వాటర్ బాటిల్ తెచ్చావా? అవును అఖిల్ బాబు. వాటర్తో పాటు ఇంకేమైనా తెస్తావేమో అనుకున్నాను. ఇంకేం తేవాలి ఆ, చెప్పండి, ఇంకేం తేవాలి? నవ్వుతారేంటి? మీకేం కావాలో చెప్పొచ్చు కదా. అన్నీ చెప్పిన తర్వాతే చేయకూడదు, కొన్ని చెప్పక ముందే తెలుసుకొని చేయాలి. నేను పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని కదా. నాకు అన్ని తెలివితేటలు లేవు గాని మీకేం కావాలో చెప్పండి. ఏం కావాలన్నా ఇస్తావా? ఎప్పుడైనా ఇవ్వనన్నానా? అనలేదనుకో. ఇప్పుడు కూడా అనను, అడగండి. అడిగేస్తున్నా. అడగండి. అడిగేస్తున్నాను. అడిగమంటున్నాను కదా. నాకు మీకు నాకు మీకు నాకు నిద్ర రావట్లేదు. నాకు కొంచెం నిద్రనిచ్చి వెళ్ళు. నిద్ర అనేది వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్లేది కాదు. ఇచ్చి వెళ్ళు, ఐ మీన్ నిద్రపుచ్చి వెళ్ళు అని నా ఉద్దేశం. నిద్రపుచ్చడానికి మీరేమి చిన్న బాబు కాదు కదా. నువ్వు నన్ను ఏమని పిలుస్తావు? అఖిల్ బాబు అని పిలుస్తాను. మరి ఆ పేరులోనే బాబు ఉంది కదా, అంటే నేను చిన్న బాబుననే కదా. నీకో విషయం తెలుసా? మగవాడు పుట్టినప్పటి నుంచి ఎలా ఉంటాడో తాళి కట్టాక కూడా పసిపిల్లాడ్లా మారిపోతాడు. పెళ్లికి ముందు తల్లి దృష్టిలో పసిపిల్లవాడు, పెళ్ళయ్యాక పెళ్ళాం దృష్టిలో పసిపిల్లవాడవుతాడనమాట. సో ఇప్పుడు నేను నీకు పసిపిల్లవాణ్ణి కాబట్టి నాకు జోలపాడి జో కొట్టి నిద్రపుచ్చాలి. ఏంటి జోల పాడాలా? పిల్లలు జోల పాడకపోతే నిద్రపోరు. చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడుతూ ఉంటే కళ్ళ ముందున్న ఈ చందమామని చూస్తూ చందమామ వచ్చేసింది అనుకొని హాయిగా నిద్రపోతాను. సరే, పాడుతాను. చందమామ రావే జాబిల్లి
చూసావా, నీ కోడలు నా కొడుకు నిద్రపుచ్చటానికి ఎంత చక్కగా లాలిపాట పాడిందో. నువ్వెప్పుడైనా అలా పాట పాడి నన్ను నిద్రపుచ్చావా? నేను మీకు లాలిపాట పాడటం. అవును, ఎప్పుడైనా అలా పాడావా? నేను పాడితే మీకు నిద్ర రాదు, వచ్చే నిద్ర కూడా పారిపోతుంది. వచ్చి పడుకోండి.